అయోధ్యలోని ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కాలనీ వాసులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంత భక్తి భావంతో ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతాయి, కానీ ఇక్కడ కొంత ప్రత్యేకత కనబడుతోంది. నిజంగా గణపతి నవరాత్రులు కొంచెం దారి తప్పుతున్నాయా అనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. కొన్ని చోట్ల చూస్తుంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే గణపతి నవరాత్రులు అని విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఆధ్యాత్మిక భావన, అదేవిధంగా ఒక సాంస్కృతిక కలెక్టివిటీ కావాలి, భక్తితో పాటు అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే భావన కనబడుతోంది. దాంట్లో చాలా విషయాలు మనం ఇంకా ఇక్కడ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు, మహేష్ గారు ఉన్నారు, అలాగే రాఘవేంద్ర గారు ఉన్నారు, అలాగే పద్మరాజ్ గారు ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం. హలో మహేష్ గారు, సో మీరు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు? మేడం, ముందుగా సిగ్నేచర్ స్టూడియోస్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మేము ఒక 1 వీక్ బ్యాక్ కూడా మన వినాయక చవితి స్టార్ట్ కాకముందు కూడా సిగ్నేచర్ వాళ్ళతో మనం ఒక ఛాలెంజ్ చేస్తాం మేడం. రండి ఇబ్రాహీంపట్నం రండి చూడండి అని మనం చెప్పాము. చెప్పినట్టుగా మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకుంటున్నందుకు చాలా సంతోషం ఉంది మేడం. మేము 2000 సంవత్సరంలో మేడం 2000 ఇయర్లో మేము 10th క్లాస్ మేడం. ఇప్పుడు ఆల్మోస్ట్ 25 years అయింది మేడం. అప్పటి నుంచి ఒక వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నాం. మేము చిన్న పిల్లలం ఉండే, మా కాలనీ వాళ్ళ దగ్గర 500, 1000 రూపాయలు, మా దగ్గర డబ్బులు లేకుండా ఉండే మేడం. కాలనీ వాళ్ళే మాకు 500, 1000 రూపాయలు అవి ఇచ్చి ఇంత పెద్దగా తీసుకొచ్చినాం మేడం. ఇక్కడ వరకు తీసుకొచ్చినాం మేడం. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి ఒకసారి చెప్పండి మేడం, మేము ముందుగా చెప్పినట్టుగా ఇబ్రాహీంపట్నం అంటే చుట్టుపక్కల ప్రాంతం ఉన్నది మేడం. మా ఇబ్రాహీంపట్నం గుర్తింపు లేదు మేడం. ఇబ్రాహీంపట్నం చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ డెవలప్ అయిపోయినాయి, ఇబ్రాహీంపట్నం ఇంకా కాలేదు మేడం. మా యూత్ అంతా మెంబర్స్ ఒక ప్లాన్, మనం ఒక ప్రత్యేక చేయాలి, మన ఊరిని తీసుకెళ్ళాలి, ఒక రేంజ్ తీసుకెళ్ళాలని మాకు ఎప్పటి నుంచో ఉండే మేడం. మాకు అవకాశం దొరకలేదు. మేము దేవుని దయ వల్ల మేమందరం మంచి సెటిల్ అయిపోయి లండన్ పోయి వచ్చి రిటర్న్ అయినాం మేడం. సొంతంగా మేమే డబ్బులు వేసుకొని మా కాలనీ వాళ్ళు అప్పటి నుంచి ఇస్తారు కాబట్టి వాళ్ళని మరవకుండా వాళ్ళ సహకారం తీసుకొని ఇంత పెద్దగా తీసుకెళ్తున్నాం మేడం. ఈసారి ఏంటంటే ప్రత్యేకతంగా అయోధ్య రామ మందిర నిర్మాణమైనందుకు కృతజ్ఞతగా అయోధ్య అక్షంతలు ఇక్కడ ఉండాలి, ప్రతి ఒక్క గ్రామానికి తెలియాలి, అయోధ్య అక్షంతలు ఇక్కడ పడుతున్నాయి అని తెలియాలనే ఉద్దేశంతో మేము మన గణేశుడు ఆశీర్వాదం ఇస్తుంటే అక్షంతలు నెత్తి మీద పడతాయి మేడం. అది చూసిన వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అది మీరు రాఘవేంద్ర గారు, మీరు విగ్రహ దాత అని విన్నాము. అయితే ఇక్కడ విగ్రహం చూస్తే అయోధ్య రాముడి అక్షింతలు పడుతూ ఆశీర్వాద వినాయకుడిలాగా ఉన్నాడు. ఏంటి ఇది మీ ఆలోచనేనా? అవును మేడం, ముందుగా సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి థ్యాంక్ యూ. అయితే వాస్తవానికి నేను విగ్రహము ఇప్పియాలి అని అనుకోలేను. లడ్డు వేలం పాటలో అంతకుముందు సారి 2 లక్షలు పెట్టి తీసుకున్నాను. మొన్నటిసారి కూడా 8 లక్షల వరకు పాడాను. కాకుంటే లడ్డు నాకు దక్కనందుకు నా వంతుగా ఏదన్నా దేవునికి చెయ్యాలన్న ఉద్దేశంతో మా సభ్యులందరూ కూడా కోరిక మేరకు ఆ విగ్రహ ఇప్పించే భాగ్యం నాకు కలిగింది అనుకుంటున్నాను. అయితే కలిగినాక మేము శంకర్ కాల దూల్పేటలో చాలా దగ్గర తిరిగాము. అసలు ఏంది ఈసారి ఎలాగైనా ఓ ప్రత్యేకత ఉండాలి అనే ఉద్దేశంతో రామ మందిరం కట్టినరు. ఆ కాన్సెప్చువల్ మైండ్లో తిరుగుతూ ఉంది. ఆ ఉద్దేశంతో ఏదన్నా డిఫరెంట్గా ఉండాలి ఇబ్రాహీంపట్నంలో మనం పెడితే. కొన్ని ఫేమస్ అయిపోయాయి, ఇబ్రాహీంపట్నం అనేది అలానే ఉంది కాబట్టి ఏదన్నా స్పెషల్గా ఉండాలి అని బాగా ఒక 5-6 days తిరిగాం మేడం. మా సభ్యులం అందరం తిరిగి ఒక శంకర్ కళాకారు దగ్గరికి వెళ్ళి మా కాన్సెప్ట్ అనేది తనకు వివరిస్తే తను చాలా చక్కగా చేశారు మేడం. డబ్బులకు కూడా ఎలాంటి లేకుండా ఎంతైనా ఖర్చు సిద్ధంగా ఉన్నామంటే తను ఇంజనీర్లను పిలిపించి ఆ హ్యాండ్ మూమెంట్ కానీ అవన్నీ కానీ మేము ఎలా అనుకున్నామో అలా అవుట్పుట్ ఇచ్చాడు మేడం. వాళ్ళకి శంకర్ కళ వారికి కూడా చాలా ధన్యవాదాలు. ఇది ఏంది అని అంటే చేతి ఊపి నిజంగా గణనాథుడే వచ్చి అక్షంతల ఆశీర్వాదం ఇచ్చినట్టుగా ఇక్కడ పెట్టాలనేది మా ఉద్దేశం. మేము ఏదైతే అనుకున్నామో అదే అవుట్పుట్ వచ్చింది మేడం. ఇది అందుకని ఈ అక్షింతలు అనేది కూడా అయోధ్య నుంచి తీసుకొచ్చిన అక్షింతలు. ప్రతి భక్తులు, సామాన్య భక్తులు, అయోధ్యకి వెళ్ళలేని భక్తులు ఉంటారు మేడం, పేదవాళ్ళు కానీ అందరూ. వాళ్ళకి ఇక్కడ మా వినాయకుని దగ్గరకు వస్తే ఆ కోరిక నెరవేరుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ అక్షింతలు వేయడానికి ముఖ్య ఉద్దేశం అది మేడం. నిజంగా మీ కాన్సెప్ట్ చాలా గొప్పదండి. ఎందుకంటే ఎవరైనా ఆశీర్వాదం కోరుకుంటారు, ఎక్కడైనా మనం చూస్తాం, ఒక పెళ్ళిళ్ళు కావచ్చు, మన బర్త్డేస్ కావచ్చు. కాబట్టి ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. అలాగే నిమజ్జనం అయితే నిన్నే జరిగిపోయింది కదా, మహానిమజ్జనం కూడా. ఇంకా ఏంటి వినాయకుడు సెలబ్రేషన్స్ ఇంకా చేస్తున్నారు నవరాత్రులు? అయితే ఈ నవరాత్రుల్లో రోజు మార్నింగ్ హోమము, మధ్యాహ్నం అన్నదానము, ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్తోనే బిజీ అయిపోయినాం మేడం. ఈ 9 రోజులు కూడా అదే కాన్సెప్ట్, మాకు టైం సరిపోలేదు. అయితే వ్యాసరచన పోటీలు కానీ, ముగ్గుల పోటీలు కానీ అవన్నీ చేశాం మేడం. యాక్చువల్గా భజన బృందాలకు ఇంకో 10-15 మంది ఉన్నారు చేయనీకే పార్టిసిపెంట్కి. ఇంకోటి పితృదినాలు కూడా స్టార్ట్ అయినందుకు ఈరోజు కల్పించేసి 20 తారీఖు నాడు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాం మేడం.
అందుకని కొద్దిగా ఒక 2 days లేట్ అయ్యింది. అదే ఉద్దేశంతో ఇంకా కూడా ఉన్నారు, ఇంకా జనాలు భక్తులు ఇంకా కూడా భజనకు మాకు అవకాశం ఇవ్వండి, ఇంకా కూడా చెయ్యండి. ఇప్పుడు కాలనీలో ఇది 9 రోజులు ఇది అయిపోగానే ఈ పండుగ వాతావరణం లెక్క ఈ 9 రోజులు కాలనీ వాళ్ళకు కూడా మేము ఈ 9 రోజుల తర్వాత మళ్ళీ చాలా మిస్ అవుతాము. అందుకని ఒక 2 days ఎక్స్టెన్షన్ తీసుకొని కొన్ని పనులు మిగిలిపోయాయి కాబట్టి అవి కంప్లీట్ చేయడానికే ఈ 2 days కొద్దిగా చేశాం మేడం, అది ముఖ్య ఉద్దేశం. సో పద్మరాజ్ గారు మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు మెయిన్ లడ్డు లాస్ట్ ఇయర్ మీరే తీసుకున్నారని విన్నాము. సో ఈసారి కూడా మీరే తీసుకోబోతున్నారా? లడ్డు వేలం సంగతి ఏంటి? హాయ్ అండి శిరీష గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ అమీర్పేట్. థ్యాంక్స్ ఫర్ ద సిగ్నేచర్ స్టూడియోస్. అందరు అంటున్నారు నేను లడ్డు తీసుకున్నాను. యాక్చువల్లీ గణేష్ నాతో తీపించుకోవచ్చు. అందరు ఏమనుకుంటారంటే నేను ఏదో పోటీకి వెళ్ళాను లడ్డు తీసుకుని అందరూ పోటీ పడాను కాదు, కానీ దేవుడు ఐ బ్లెస్డ్ విత్ ద గణేష్ లడ్డు. ఆల్ ద బ్లెస్సింగ్స్. మీరేమో ఇప్పుడు నుంచే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. నాకు లాస్ట్ ఇయర్ నుంచే గణేశుడు నాతో ఖర్చు పెట్టించుకోవాలని, నేను చేసిన కష్టానికి ఫలితం దొరకాలని చెప్పి తనే నాతో డబ్బులు ఖర్చు పెట్టించుకొని ఈసారి నా డబ్బులు ఇట్లా మన సోషల్ కాజ్కి యూజ్ అవ్వాలని చెప్పేసి నేను సంపాదించిన దాంట్లో ఉడతాభక్తిగా మన దేవునికి ఎంతో కొంత చేయాలని చెప్పేసి మనము సపరేట్గా మనం గుడిలోకి వెళ్ళి అక్కడ చేయలేం కాబట్టి మా జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున సోషల్ యాక్టివిటీస్లా స్కూల్స్కి దానికి దీనికి ఏదో మా వంతు సాయం చేయాలని చెప్పేసి అలా మా సంపాదించిన దాంట్లో ఎంతో కొంచెం 10 to 15% అట్లా కొలాబరేట్ చేసుకొని మేము ఇదంతా నిర్విఘ్నంగా చేస్తున్నాం అనమాట. అవునండి, మీరు చెప్పినట్టు గణపతి లడ్డు కైవసం చేసుకోవడం అంటే అంత మామూలు విషయం కాదు. దానికి చాలా అనుగ్రహం ఉండాలి, అలాగే అదృష్టం కూడా ఉండాలి. ఓకే, సో ఈసారి వేలంపాట ఎప్పుడు జరగబోతుంది? 28th రోజు అండి, ఈవినింగ్ 6 o'clock షాప్. ఆల్ ఆర్ ఇన్వైటెడ్. ఆ రోజు సేమ్ 6 o'clock షాప్ వేలం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు స్టార్ట్ చేసేటప్పటికి జూనియర్ అంటే జేఆర్ అంటే జూనియర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని ఒక ఫామ్ చేసుకొని 99లో దే స్టార్టెడ్. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే దే ఆర్ ద ఆర్గనైజర్స్, వీఆర్ ఓన్లీ పార్టిసిపేట్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పార్టిసిపెంట్స్మే. మేము ఆర్గనైజర్స్ ఎవరు? మహేష్, రాజ్ కుమార్, రాఘవేందర్, వీళ్ళు కొంతమంది. వీళ్ళకి మేము సహకారం చేసేవాళ్ళం, ప్రోత్సహించేవాళ్ళం. ఇక్కడ స్టార్టింగ్ పెట్టేటప్పుడు ప్లేస్ దొరకలేదు. యాక్చువల్గా మా ఇంటిని ఇచ్చాను 99లో, మా ఇంట్లోనే వినాయకుని పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ చిన్నగా అక్కడక్కడ పెట్టుకుంటూ ఈ ప్లేసు చేసిన తర్వాత అంటే స్టార్టింగ్ ఏ విధంగానైతే స్టార్ట్ చేసుకుంటూ వచ్చినారో వీళ్ళు టీనేజ్లోనే అంత ఉత్సాహంగా వినాయకుని ఆర్గనైజ్ చేయాలని ఒక ఆలోచన విధానం చాలా గొప్పది. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎక్కడ కూడా బ్రేక్ చేయకుంటే ఇంప్లిమెంట్ చేసుకుంటూ అందరిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ దెమ్సెల్ఫ్ దే ఆర్ ఆర్గనైజింగ్ ద అమౌంట్స్ అనమాట. మమ్మల్ని ఎవరిని కూడా అమౌంట్ అడగటం కానీ బలవంతం చేయటం కానీ చేయకుండా వాళ్ళకి వాళ్ళు ప్రొడక్ట్ చేసుకొని వాళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుంటూ వినాయకుని ఆర్గనైజ్ చేయడం ఇట్ ఇస్ అ గ్రేట్. ఆ విధంగా కాలనీ వాసుల దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మేము అడ్వకేట్గా నాకు టైం దొరకకున్నా కూడా ఈ 9 రోజులు కంటిన్యూస్గా పార్టిసిపేటెడ్. అంటే మార్నింగ్ హోమ్ అంటే విచిత్రం ఏంటంటే ఒక వినూతనమైన రీతిలో ఇక్కడ స్టార్ట్ చేసినారు. నీకు దేశంలో ఎక్కడ కూడా ఉండదండి. మనం ఏం చేస్తాం దేశంలో, మనం ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి వినాయక నవరాత్రులు చేస్తాం, దేవి నవరాత్రులు చేస్తాం, కానీ ఏ స్థలంలో కూడా హోమాలు చేయరు. ఇక్కడ వీళ్ళకి మంచి ఆలోచన విధానం ఇది. నవరాత్రులు మొత్తం అయ్యేంత వరకు కూడా 10వ రోజు వరకు కూడా రోజు లక్ష్మీ గణపతి హోమం చేయటము, ఉదయం పూజ, గణపతి హోమం, మధ్యాహ్నం ఈ 9 రోజులు మంచిగా భోజనాలు పెట్టేయటం. అందరం మేము ఒక రోజు తలా ఒక రోజు ఇట్లా పెట్టడం అనేది దిస్ అ వెరీ గ్రేట్. అది కూడా ఎక్కడ ఉండదు చూడండి. భోజనాలు పెట్టడం కూడా ఎక్కడ కూడా ఉండదు. అది తర్వాత ఈవినింగ్ కూడా ఏంటంటే పోటీపడి, ఈ సంవత్సరం అయితే మరీ పోటీపడి హోమాలలో పాల్గొనటము, భజనలలో పాల్గొనటము, ముగ్గుల పోటీలు, వక్తృత్వ పోటీలు. అది కూడా ఏంటంటే వ్యాసరచన పోటీలు కూడా మొత్తం అయోధ్య రాముని మీద పెట్టడం అనేది కూడా ఒక మంచి సబ్జెక్ట్. ఇవన్నీ తీసుకుపోవడం ఏంటంటే ఈ సంవత్సరము యూట్యూబ్ ఛానల్లో కానీ పేపర్లలో కానీ బాగా ప్రచారంలోకి వచ్చింది. శ్రీరామనగర్ కాలనీలో ఈ విధంగా వినాయకుడు ఉండే. అసలు హైదరాబాద్లో ఇంత పెట్టినారు, కానీ ఈవెన్ ఖైరతాబాద్ వినాయకుడు నేను చూస్తున్నాను ఫ్రమ్ 80. నేను 80లో అక్కడనే చదువుకున్న ఎడ్యుకేషన్. 80 నుంచి అక్కడ చూస్తున్నాను. కానీ ఈ విధంగా ఇంత బాగా ఆలోచనతోని ఎఫెక్టివ్గా ప్రజలని ఆకర్షించుకుంటూ వీళ్ళలో ఉత్సాహం పెంచడం అనేది ఇది ఫస్ట్ టైం. నేను యాక్చువల్గా ఏంటంటే ఒక మాటలో చెప్పండి, దేవునికి నేను నమ్మటం అనేది వ్యతిరేకమే. కానీ వీళ్ళ ఉత్సాహాన్ని చూసి మేము పూజలు అంటే విధానం ఏంటంటే వీళ్ళు చేసే ఒక ఆర్గనైజింగ్ నచ్చి నేను కూడా దేవుళ్ళలో లీనమైపోయినట్టుగా అనుకుంటున్నా. ఎవరైనా ఏమని అనుకుంటున్నా కూడా నాకు కూడా ఏంటంటే రావాలంటే కష్టసాధ్యం అయినా కూడా వీళ్ళతో పాటు వస్తూ ఈ వయసులో కూడా ఐఎమ్ 64 ఇయర్స్ అయినా కూడా అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ నీ కోరి ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో.
అక్కడ ఎంత బిజీ ఉన్నా కూడా ఆ టైం స్పేర్ చేసుకుంటూ ఇక్కడ వీళ్ళకి టైం ఇస్తూ ఉదయం సాయంత్రం మిస్ కాకుండా పార్టిసిపేట్ చేయడం గ్రేట్. అదేంటంటే గ్రేట్ గోస్ టు ఆర్గనైజర్స్. మేము ఎంతైనా పార్టిసిపేట్సే. కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి ఆలోచన విధానం అనేది భక్తి భావన ప్రజలలో పెంచడానికి బాగా ఉపయోగపడింది. మా వినాయకుడు గ్రేట్. శ్రీరామనగర్ కాలనీలో ఉన్న వినాయకుడు మేము గ్రేట్ అని మేము ఫీల్ అవుతాం. మీరందరూ ప్రజలు కూడా ఫీల్ అయినరు. ఈ మధ్యకాలంలో జిల్లా ఎడిషనల్లో ఈనాడు పేపర్లో చాలా ఒక పెద్ద పేజ్ మేము మొత్తం రాశారు ఆర్టికల్ లాగా, మిగతా సాక్షిలో రాశాం. ఈ విధంగా మీరు కూడా ఏంటంటే భక్తి భావన అనేది వినాయకుని అంటే ఏదో జంపింగ్ చేయడం, ఆర్కెస్ట్రా పెట్టడం ఇలా కాకుండా భజనలు, కీర్తనలు ప్రజలకి ఏంటంటే దాని మీద ఒక దృష్టి మళ్లించాలి. వినాయకుడు అనేవాడు మొత్తం మనకు ఫస్ట్ ఆయన వినాయకుడే. పూజలలో ఫస్ట్ ఎవరు వస్తారు? వినాయకుడు. ఆ విధంగా తీసుకుపోవడానికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి జూనియర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో, అంటే నవ్ దే ఆర్ సీనియర్లు అయిన అనుకోండి, వాళ్ళకు కూడా పిల్లలు అయ్యారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు స్టార్ట్ చేయాలి కదా. కాబట్టి ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా చేస్తే ఏంటంటే మనము ప్రచారాలు చేస్తాం వేదికలెక్కి, ఇది భక్తి, ఇది దేవుడు, అది ఇదని. కానీ ప్రచారం చేయటం కదా, అమలు చేసి ఆచరించే వాళ్ళు కావాలి. అది చేసినప్పుడు ఏంటంటే ప్రజలలో కూడా భక్తి భావన పెంచిన వాళ్ళు అవుతాం. అది లేకుండా భక్తి ముక్తి ఇదంతా ఏం లేకుండా ఏంటంటే ఏదో 2 రోజులు ఎగిరినామా, పూజలు చేసినామా, 9వ రోజున 9వ రోజున నాకు అసలు నచ్చదు. లాస్ట్ రోజున నిమజ్జనం చేసే వాళ్ళు ఎవరైతే భక్తి భావనతోని వినాయకుని పెడతారో చాలా బాగా చేస్తారు. కానీ భక్తిని వదిలేస్తారు ఆ ఒక్క రోజుకి. 9 రోజులు బాగా చేసి పవిత్రంగా పూజ చేసి లాస్ట్ రోజున దానికి నేను చాలామందిని వ్యతిరేకించినప్పుడు చాలామంది ఏంటంటే ఆ పిల్లలు ఆ రోజున మొత్తం అది చేసేసి చనిపోయిన వాళ్ళు. ఎందుకు చనిపోతున్నారంటే ఈ భక్తి భావన వదిలేస్తున్నారు కాబట్టి ఏమవుతుందో తెలియదు. కాబట్టి అవి ఉండొద్దు. దాన్ని నేను పూర్తి వ్యతిరేకిస్తాను. ఏదైతే మనం స్టార్టింగ్ ఏ విధంగా చేసినా ఎండింగ్ వరకు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా అదే భావన చేస్తే మనకు పుణ్యం వస్తుంది, ప్రజల్లో మంచి భావన పోతుంది.